హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పును వెల్లడించడం జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాలను కొట్టివేస్తూ స్పీకర్ ఏదైతే నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సమయం ఇక్కడ పెట్టలేదు, ఎందుకంటే 5 ఏళ్ల కాలపరిమితి ఉంది కాబట్టి స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుందని చెప్పేసి కూడా హైకోర్టు అభిప్రాయపడ్డది. ఎందుకంటే గతంలో డివిజన్ బెంచ్ 4 వారాల్లో అసెంబ్లీ కార్యదర్శి ముందు ఎమ్మెల్యేలు పార్టీ మారి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫైళ్ళన్నీ కూడా ఉంచి ప్రాసెస్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించారు. కానీ దానికి సంబంధించి 4 వారాల గడువుని కొట్టివేయడం జరిగింది. స్పీకర్ ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడడం జరిగింది. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన పార్టీ మారిన నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి, షెడ్యూల్ 10 ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని చెప్పేసి. దానికి సంబంధించే సింగిల్ బెంచ్ గతంలో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పునే ఇప్పుడు విచారించి డివిజన్ బెంచ్ కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం, కాకపోతే షెడ్యూల్ 10 ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సురేష్, అలాగే చూసుకుంటే సింగిల్ బెంచ్ తీర్పును కూడా ఇటు హైకోర్టు కొట్టేసింది. మరి ఇవాళ దీనికి సంబంధించి కోర్టులో ఎటువంటి వాదనలు జరుగుతాయనుకోవచ్చు, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనుకోవచ్చు సురేష్? డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పైనే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకా స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. షెడ్యూల్ 10 ప్రకారం చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యేలపై. 5 సంవత్సరాల గడువు ఉంది కాబట్టి ఆ గడువు లోపల సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా సూచన చేసింది. ఎందుకంటే స్పీకర్ స్వతంత్ర హోదా ఉంటుంది, ఆయన సంబంధించిన ప్రత్యేక అధికారాలు ఉంటాయి కాబట్టి స్పీకర్ నిర్ణయంలో హైకోర్టు జోక్యం చేసుకోలేదని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించడం జరిగింది. పార్టీ ఎవరైతే మారారో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్కి ఫిర్యాదు చేశారు కాబట్టి స్పీకరు తగిన నిర్ణయం తీసుకుంటాడు. స్పీకర్కి సంబంధించి 5 ఏళ్ల కాలంలో నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సమయాన్ని ఇక్కడ సింగిల్ బెంచ్ ఇచ్చిన సమయాన్ని 4 వారాల్లోపు ఖచ్చితంగా అక్కడ వివరాలు చెప్పాలి అని చెప్పేసి చెప్పడంతోనే ఆ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ స్పీకర్ నిర్ణయం మేరకే ఆ నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి షెడ్యూల్ 10 అదేవిధంగా పార్టీ ఫిరాయింపులకు నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది. ఇక ఆ స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం కాబోతుంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆయన విచక్షణ అధికారంతో నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఒక టైం బాండ్ అనేది ఇక్కడ ఖచ్చితంగా లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటు దానం నాగేందర్ కావచ్చు, మిగతా మరికొందరు కూడా పార్టీ మారారు, వారిపై అనర్హత వేటు వేయాలి, వారిని అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి కూడా కోర్టును ఆశ్రయించడంతో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పునే ఈరోజు డివిజన్ బెంచ్ కొట్టివేయడం జరిగింది, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని. సురేష్, అలాగే చూసుకుంటే ఇప్పుడు ఏదైతే హైకోర్టు తీసుకున్న నిర్ణయం ఉందో దీనికి సంబంధించి బీఆర్ఎస్కి ఎదురు దెబ్బనే చెప్పుకోవాలి. మరి దీన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది అనుకోవచ్చు సురేష్? ఖచ్చితంగా, ఎందుకంటే ఆ సింగిల్ బెంచ్ 4 వారాల్లో స్పీకర్ ముందు ఉంచాలని చెప్పేసి కూడా కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో ఈ 4 వారాల్లో ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ని కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తూ స్పీకర్ కార్యాలయం ముందుంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించే అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్లో సవాల్ చేయడం జరిగింది సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపైన. దానిపైన విచారణ జరిపి ఈరోజు హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకరే నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది, దానికి టైం అనేది నిర్దేశించలేము, స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు హైకోర్టు అభిప్రాయపడడం జరిగింది. ఇప్పుడు తర్వాత ఈ పిటిషన్ వేసిన వాళ్ళు ఎలా ఎదుర్కోబోతారో దీనికి సంబంధించి, ఎందుకంటే అనర్హతగా ప్రకటించాలని చెప్పేసి హైకోర్టులో వేశారు కాబట్టి నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదంటే ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా వేచి చూస్తారా అనేది కూడా వేచి చూడాలి.
ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై అయితే బీఆర్ఎస్కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ అయితే కొట్టేసింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా అటు స్పీకర్కు సూచించింది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగిందర్ కాంగ్రెస్లో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందరు పిటిషన్ను దాఖలు చేశారు. వీరితో పాటు దానం నాగిందర్ పై కూడా అనర్హత వేటు వేయాలంటూ ఇటు బీజేపీ శాసనసభాపక్ష నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి కూడా మరో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఇప్పుడు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.